దేవుడు మానవుల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అని అనుకోవడంలో ఎంత నిజమో, మరి దేవుడు హెచ్చరికలు ఇచ్చేది కూడా అంతే నిజమే. మరి దేవుడు హెచ్చరికలు నిజమైతే దేవుని యొక్క తీర్పు కూడా నిజమే. మరి దేవుడు మానవులను తన ఆలోచన చొప్పున, పోలిక చొప్పున నిర్మించాడు. ఎందుకొరకు నిర్మించాడు అంటే, మరి దేవుని యొక్క మాట ప్రకారము, చిత్త ప్రకారం నడుచుకోవడానికి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క ప్రణాళికను మానవులు అయినటువంటి మనము, ఇంతకు ముందున్న వారు, జీవించిన వారు, తరాల వెనుక ఉన్నవారు అందరూ కూడా వేల సంవత్సరాల క్రింద నుంచి బ్రతుకున్నటువంటి మానవ జాతి అందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం, చిత్త ప్రకారం నడుచుకోవాలన్నదే ఆయన సంకల్పం. దేవుడు మానవులకు పరిశుద్ధతనిచ్చాడు, దేవుడు మానవులకు నీతినిచ్చాడు, దేవుడు మానవులకు నిరంతరం కూడా ప్రేమను చూపిస్తూనే వస్తుంటాడు. మరి ఎక్కడ కొన్ని విషయాలలో మరి చూస్తే ఒక్కొక్కసారి దేవుడు తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ప్రజలను తప్పుదారిలో వెళ్తున్నప్పుడు దేవుని దాసులను, ప్రవక్తలను ఉపయోగించుకొని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భాలు బైబిల్లో అనేక సంఘటనలు ఉన్నాయి. మరి బైబిల్లో మనం చూస్తే మరి దేవుడు కొన్ని విషయాలను మానవుల పట్ల, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఏమై ఉందో అది మనం ధ్యానించుకుందాం. వాక్యంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 2 నుంచి 4 వరకు మనం చదువుకుందాం. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయంగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించే వరకు అతడు అక్కడనే యుండును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూస్తే ఈ వచనంలో మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే 32వ అధ్యాయం ఒక విషాదకరమైనటువంటి దృశ్యాన్ని చూపిస్తుంది. అంతా కూడా చదివితే మరి ఎందుకు విషాదకరమైనటువంటి పరిస్థితి అని నేను చెప్పడం జరుగుతుందంటే, యెరూషలేమును గురించి ఇక్కడ రాయబడింది ఈ అధ్యాయంలో. మరి యెరూషలేము అనగా దేవుని పట్టణముగా బైబిల్ అభివర్ణిస్తా ఉంది. మరి యెరూషలేము పట్టణము, మరి బైబిల్ దేవుని పట్టణముగా బైబిల్ చెప్తే, మరి అక్కడ చూస్తే మరి ఆ యొక్క యెరూషలేము పట్టణము మరి ముట్టడికి అక్కడ జరగడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రజలందరూ కూడా భయపడతా ఉంటున్నారు. రాజు సిద్కియా అధికారంలో ఉన్నాడు, కానీ దేవుడు అప్పటికే తీర్పును ఆ యొక్క పట్టణం మీదకి ప్రకటించాడు. మరి ఈ వచనంలో, ఈ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మరి వర్తమానం అనొచ్చు, లేకపోతే ఒక హిస్టారికల్ ఒక తీర్పు, లేకపోతే ఒక రెస్టరేషన్, సమకూర్పు కూడా ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. మరి ఈ వచనంలో మనము, ఈ అధ్యాయంలో కనుక మనం చూస్తే దేవుడు మరి తీర్పును ప్రకటిస్తా ఉంటున్నాడు. దేని గురించి తీర్పు ప్రకటిస్తుందంటే మనము చూద్దాం లోతుగా వెళ్తే, ఈ తీర్పు అనేది ఆకస్మికంగా రాలేదు. ఏదో దేవుడు వెంటనే మాట్లాడిండు, ఒక వ్యక్తి గురించి మాట్లాడిండు, ఆ తీర్పు వెంటనే ఈ రోజే మాట్లాడిండు, ఈ రోజే వస్తది అని చాలా మంది భ్రమపడతా ఉంటారు. కానీ యెరూషలేము పట్టణాన్ని ముట్టడించడానికి మరి చాలా సంవత్సరాలు జరిగింది. మరి అనేక బైబిల్లో ఉన్నటువంటి అనేక ప్రవక్తలు యెరూషలేమును గురించి ప్రకటించారు.
మరి హెచ్చరించారు. మరి అక్కడ చూస్తే మరి హెచ్చరించినటువంటి ప్రవక్తలు ఎవరు అంటే యెషయా హెచ్చరించాడు, మీకా, జెఫన్యా, హబక్కుకు, మరి అంతేకాకుండా ఇర్మియా, ఎజికియల్, మరి ప్రవక్తలందరూ కూడా యెరూషలేము ముట్టడించబోతుంది అనేది అనేక మార్లు హెచ్చరించారు. మరి దైవ దాసులు, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని దాసులు, దేవుని సేవకులు హెచ్చరించినప్పుడు ప్రజలు ఏం కావాలంటే అలర్ట్ కావాలి. ఎందుకు అలర్ట్ కావాలి అంటే, వారు ఎందుకు హెచ్చరిస్తారు అంటే, వారిలో తప్పు, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు, దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో వెళ్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని ఆలోచనల ప్రకారం ఒక మనిషి వెళ్తున్నప్పుడు, దేవుడు ఆయన ప్రవక్తలను, ఆయన దాసులను, ఆయన సేవకులను వాడుకొని ఒక మనిషిని హెచ్చరిస్తాడు. దేవుడు నాకు చెప్పిన అంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు, దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడతాడు. యెరూషలేము పట్టణమును గురించి మరి దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. యెరూషలేము దేవుని పట్టణం, యెరూషలేము దేవుని పట్టణం అయితే మరి ఆ పట్టణాన్ని మరి చెరపట్టడానికి లేకపోతే ముట్టడించడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. సుమారుగా చూస్తే ఇక్కడ చూస్తే ఈ యొక్క హిస్టరీ చూస్తే యూదా రాజైన సిద్కియా పరిపాలన మరి 10వ సంవత్సరంలో మరి జరుగుతున్నటువంటి క్రమంలో, మరి అదే కాలంలో బబులోను రాజు నెబుకద్నెజరు 18వ సంవత్సరము. అది హిస్టారికల్ గా కూడా చూడొచ్చు మనం. అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే క్రీస్తు పూర్వము 586-87 సంవత్సరంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. దేవుడు మరి చెప్తున్నటువంటి వాక్యంలో ఇక్కడ చూస్తే మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారు హెచ్చరించారు, మీకా ప్రవక్త హెచ్చరించాడు, జెఫన్యా గారు హెచ్చరించారు, హబక్కుకు గారు హెచ్చరించారు, మరి ప్రవక్త అయినటువంటి ఎజికియల్ గారు హెచ్చరించారు, మరి ప్రవక్త అయినటువంటి మరి యెషయా, ఇర్మియా కూడా హెచ్చరించడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి వాక్యంలో చూస్తే ఈ తీర్పు రాత్రికి వచ్చినటువంటి తీర్పు కాదు ఇది. మన జీవితంలో కూడా చూస్తూ ఉంటాం, అనేక సంఘటనలు చూస్తుంటాం, అనేక ప్రజలు చూస్తూ ఉంటాం, మరి అనేక దేవునికి విరుద్ధమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. మరి చాలా మంది అనుకుంటా వారి మీదకి ఎందుకు తీర్పు రావట్లేదు అంటే దేవుడు అనుమతిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ఎందుకు వెంటనే తీర్పులోకి తీసుకోడు అంటే మరి మార్పు కోసము దేవుడు ఒక మనిషి నుంచి ఆశిస్తా ఉంటాడు. ఆ మార్పు అనేది మరి దేవుడు మరి ఆయన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి మార్పు చెందే బిడ్డలుగా ఉండాలి. ఏంటి హెచ్చరికలు అంటే, అనారోగ్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కష్టాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, సమస్యల ద్వారా దేవుడు మాట్లాడతాడు, మరి జరిగే సంఘటనల ద్వారా దేవుడు మాట్లాడుతూ మరి హెచ్చరిస్తూ వస్తుంటాడు మనుషులు దేవుని వైపు తిరగాలి. ఏదో తప్పు చేస్తున్నప్పుడు, క్రమమైన పద్ధతిలో నడుచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమిస్తుంటాడు, వెంటనే తీర్పులోకి తీసుకోడు దేవుడు. ఎందుకంటే దేవుని స్వరూపమందు చేయబడినటువంటి మానవులు, దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మనుషులు దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే మరి బబులోను సైన్యం యెరూషలేమును ముట్టడించి మరి పట్టణానికి కొద్ది నెలల ముందే మరి ఈ సంఘటన హెచ్చరికలు జారీ చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తే మరి యూదా రాజ్యము దేవునికి అవిధేయత చూపినందున వల్ల మరి బలహీనం పడిందని కూడా ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మరి బబులోను రాజ్యము ఆ కాలంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజ్యముగా మరి ఎదిగినటువంటి రాజ్యముగా ఉంది బబులోను రాజ్యము, సామ్రాజ్యం. మరి ఎందుకు మరి యూదా రాజు సిద్కియా మొదట మరి నెబుకద్నెజరుకు లోబడిన తర్వాత ఐగుప్తు మీద ఆశ పడడం వల్ల తిరుగుబాటు జరగడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్యంలో మనం ముందుకు వెళ్తే మరి దానికి ప్రతీకగా నెబుకద్నెజరు యెరూషలేము పట్టణాన్ని మరి ముట్టడి ప్రవక్త అయినటువంటి ఇర్మియా హెచ్చరించాడు ముందుగానే. ఆ సమయంలో మరి ఇర్మియా హెచ్చరిస్తున్నప్పుడు రాజుకు వ్యతిరేకంగా మరి దేవుని స్వరాన్ని
స్వరాన్ని విని, దేవుని ఆలోచనను విని, దేవుని యొక్క మాటను మరి రాజుకు చెప్తున్నటువంటి క్రమంలో దైవ సేవకుడైనటువంటి మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారిని తీసుకుపోయి చెరసాలలో మరి బంధించాలని ఇక్కడ మరి చూస్తూ ఉంటాం. ఎందుకు మరి ఇర్మియా గారిని బంధించారు అంటే, మరి ఇర్మియా గారు మరి యెరూషలేము పడిపోతుంది, యెరూషలేము మీదకి నాశనం వస్తుంది, మరి సిద్కియా బబులోనుకు చెరగా తీసుకెళ్లబడతాడని, ప్రజలు బందీలుగా మరి తీసుకుపోబడతారని మరి ప్రవచనాన్ని మరి వారికి తెలియజేసినందుకు మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియాను చెరసాలలో పెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, మరి పట్టణం శత్రువు చేతిలో పడిపోతున్నటువంటి సమయంలో దేవుడు ఇర్మియాతో ఒక విచిత్రమైనటువంటి పని చేపించాడు. అక్కడ అందరూ కూడా ఆ పట్టణం యొక్క పరిస్థితి అయిపోయింది, పట్టణం అంతా కూడా పడిపోతుంది, మరి పట్టణం అంతా కూడా మరి చెరలోకి వెళ్ళిపోతుంది అన్నటువంటి క్రమంలో మరి ఇక్కడ చూస్తే, మరి వాక్యంలో చూస్తే మరి ఇర్మియా 32 మరి 6-15 వచనాల్లో అక్కడ చూస్తే అక్కడ మరి అక్కడ ఒక పొలాన్ని కొనుమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మరి పొలాన్ని కొనుమని ఎందుకు ఆజ్ఞాపించాడు? మరి పట్టణం అంతా పాడైపోతుంది, మరి పట్టణం అంతా కూడా నాశనం కాబోతుంది, చెరలోకి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో మరి దేవుడు ఒక కార్యం చేసి అక్కడ పొలాన్ని కొనడం మనం చూస్తూ ఉంటున్నాం. మానవ దృష్టికి మరి అది చూస్తే అది ఒక అర్థం లేని పనిగా అనిపించవచ్చు, కానీ దేవుని ప్రణాళిక మానవుల యొక్క ప్రణాళిక భిన్నంగా ఉంటాయి. దేవుడు ఏది చేసినా ఒక ఉద్దేశపూర్వకంగా మరి చేస్తా ఉంటాడు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా? మరి పట్టణమంతా నాశనం అవుతున్నప్పుడు ఎవరైనా భూమి జాగాలు కొంటారా? ఎవరన్నా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారా అంటే అక్కడ దేవుడు ఇన్వెస్ట్ చేపించాడు డబ్బులు. ఎందుకు ఇన్వెస్ట్ చేపించాడు, ఎందుకు డబ్బులు పెట్టిపించాడు అక్కడ అంటే, ఈ కోణంలో మనము రెండు రకాలుగా ఆలోచిస్తే, దేవుడు హెచ్చరికను జారీ చేశాడు, రెండోది అదే ప్రజలను మరలా నాటడానికి దేవుని ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. మరి దేశం శత్రు చేతిలో పడిపోతుంది, ప్రజలందరూ కూడా చెరలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి సమయంలో భూమి కొనడము, లేకపోతే జాగా కొనడము, భూమి కొనడము, ఇన్వెస్ట్ చేయడము, అది తెలివికి, మానవ తెలివికి అంతు చిక్కని నైజంగా ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తుంటున్నాం. ఇంకా దేశంలో మరి ఇళ్లను, పొలంలో ద్రాక్ష తోటలు కొనబడుతుందని 32వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. అంటే మరి మనుషుల మీదికి, పట్టణం మీదికి తీర్పు అనేది శాశ్వతము కాదు. ఎందుకు తీర్పు శాశ్వతము కాదంటే, ఒక రోజు దేవుడు తన ప్రజలను తిరిగి తీసుకొచ్చి అదే దేశంలో నాటుతాడు, పునరుద్ధరిస్తాడు. ఎప్పుడు పునరుద్ధరించబడుతుందంటే, ఒక వ్యక్తి చేసిన తప్పును తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పునరుద్ధరిస్తాడు అని ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఆలోచనలో మనం చేయవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఇర్మియా 32వ అధ్యాయంలో 3 గొప్ప సత్యాలను తెలుపుతుంది. ఏంటంటే, దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు, రెండోది దేవుని యొక్క వాగ్దానాలు నిశ్చయంగా నెరవేర్చబడతాయి. మరి 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 దేవుడు తరిమినప్పుడు ఆశను కోల్పోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని తట్టు తిరగాలని దేవుడు నిరంతరం కోరుకుంటా ఉంటున్నాడు. కనుక దేవుడు నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతిగా, మరి అదే సమయంలో కృపగల దేవుడిగా మానవుల ఎడల ఆయన ప్రేమను కనపరుస్తూ వస్తుంటాడు. మరి మానవులమైనటువంటి మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతాం, దేవుని భయం లేకుండా జీవిస్తారు. చాలా మంది మరి అనేకులు కూడా వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో నడుచుకోలేని స్థితిలో చాలా మంది ఉంటా ఉంటారు. కానీ మరి దేవుడు అనేక మార్లు మాట్లాడిన అనేక హెచ్చరికలు మనుషులకు దేవుడు ఇచ్చినా దాన్ని సరి చేసుకోకుండా, మరి దేవుని తట్టు తిరగకుండా ఇంకా మోసాలు, అన్యాయాలు చేస్తుంటే దేవుని యొక్క తీర్పు యెరూషలేము పట్టణానికి మరి వచ్చిందని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని హెచ్చరికను తిరస్కరించినప్పుడు దేవుడు తన ముఖమును మరుగుపరిచాడని ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా మరి ఆ సమయంలో మరి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజర్ సైన్యం యెరూషలేము ముట్టడికి మరి సమయం ఆసన్నమైంది. మరి యూదా రాజు సిద్కియా వ్యతిరేకంగా మరి ప్రవచించినందుకు మరి ఇర్మియాను తీసుకుపోయి చెరలో వేశారు. చూస్తే ఇక్కడ దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క పద్ధతిని, ఏమి జరగబోతుందో
మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు చెప్తే ఆయన తీసుకుపోయి మరి చెరలో, రాజభవనంలో చెరలో వేయడం మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రజలకు దేవుని ప్రణాళిక తెలపడం ఇష్టం లేదు, వారి నాశనం కాబోతున్నారని తెలపడం వారికి ఇష్టం లేదు. తీసుకుపోయి ప్రవక్తను మరి అక్కడ పెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఇక్కడ వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. దేవుడు వెంటనే శిక్షించాడు, ముందుగా పిలుస్తాడు, తర్వాత ఎదురు చూస్తాడు, తర్వాత హెచ్చరిస్తాడు, చివరికి తన సన్నిధిని వెనక్కి తీసుకుంటాడు. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఏం లాభం? చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు మందిరానికి వస్తుంటారు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఏంటంటే, వారు మనస్సును త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుగా శీఘ్రముగా వెతుకుదురు. ఆ టైంలో మరి దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే, దేవుడు హెచ్చరించినప్పుడు హెచ్చరింపబడి పద్ధతిని సరి చేసుకోవాలి. దేవుడు ముందుగా పిలుస్తాడు, ఎదురు చూస్తాడు, తర్వాత హెచ్చరిస్తాడు. హెచ్చరిక రాకముందే ఒక మానవుడు దేవుని తట్టు తిరిగినప్పుడే జీవితంలో కోల్పోయిన అన్ని కూడా పునరుద్ధరించబడుతుంది. ఈరోజు మనుషులముగా దేవుని పేరు పెట్టబడినటువంటి జనములముగా మనం ఉంటా ఉంటున్నాం. మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి, మన జీవన విధానము భూమి మీద ఏ రీతిగా జీవిస్తుంది? మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉందా? మన జీవితము దేవుని సంతోషపెట్టే రీతిగా ఉందా? మన జీవితము దేవునికి ఇష్టం పడే రీతిగా ఉందా అని ఆలోచన చేసుకుని వాక్యం ద్వారా సరిదిద్దుకుంటూ ప్రతినిత్యం కూడా దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క రెక్కల కింద మానవులు బ్రతికినప్పుడు మాత్రమే దేవుని యొక్క కన్ను దృష్టి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మానవులకు వస్తూ ఉంటున్నాయి. మరి ఇక్కడ చూస్తే చివరికి దేవుని సన్నిధిని వెనక్కి తీసుకుంటాడని కూడా మరి ఇక్కడ వాక్యంలో మనం రాయబడింది. ఇక్కడ చూస్తే మరి యూదా ప్రజలు దేవుని ఆలయం ఉందని నమ్మారు. యెరూషలేములో ఒక పెద్ద ఆలయం ఉంది, అది మాకు భద్రతనిస్తుంది. యెరూషలేం మందిరంలో, మరి అక్కడ మందిరంలో మేము ఏదన్నా చేయగలుగుతాం, మేము ప్రార్థన చేయగలుగుతాం, దేవుని కాపుదల ఉంటుంది అని అనుకున్నారు. కానీ దేవుని సన్నిధి వారితో లేకపోతే ఆలయం వారిని రక్షించలేదని కూడా వాక్యం సెలవిస్తా ఉంది. కనుక మానవులమైనటువంటి మనతో నిరంతరము దేవుడు తోడుగా ఉండాలి, దేవుని సన్నిధి మనతో ఉండాలి. మరి ఇక చాలా మంది మన జీవితంలో కూడా మరి చాలా మంది ప్రార్థన చేస్తారు, ఆరాధనకు వస్తారు, మరి పాపాన్ని, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టారు. దేవుడు ఒకటి చూస్తూ ఉంటాడు మానవుల జీవితంలో, ఏంటంటే దేవుని యొక్క స్వభావము మనుషులలో కనపరుచుకోవాలని, దేవుని యొక్క స్వభావము మానవుల జీవితంలో కనబడాలని దేవుడు నిరంతరం కూడా ఆశపడతా ఉంటున్నాడు. దేవుని పేరు పెట్టబడినటువంటి జనముగా మనం ఉంటా ఉంటున్నాం. ఈ రోజు మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి దేవునికి ప్రీతికరంగా ఉందా? దేవుని పద్ధతిలో నడుస్తున్నామా? దేవునికి ఇష్టరీతిగా మన జీవన విధానంగా ఉందా? అక్కడ ప్రజలు ఏమనుకున్నారు? మాకు ఆలయం ఉంది, దేవుని సన్నిధి మాతో ఉంది అనుకుంటారు, కానీ దేవుని సన్నిధి వారితో లేదు. మరి అక్కడ చూస్తే మరి వారి పాపాన్ని విడిచిపెట్టలే. మరి దేవుడు కోరేది ఆచారం కాదు, దేవుడు కోరేది పశ్చాత్తాపం. మన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి కాపాడి మరి మనల్ని రక్షిస్తాడు. మరి దేవుని యొక్క తీర్పు ఆయన నీతిని ప్రకటిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మరి 9వ కీర్తన 16వ వచనంలో చూస్తే ఇక్కడ యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. చూసారా, అందరూ అనుకుంటారు ఏం తప్పు చేసినా ఎవ్వరు ఏమనుకోరు, ఏ తప్పు చేసినా ఎవరు పట్టుకోరు, ఏ తప్పు ఇష్టరీతిగా బ్రతికినా ఎవరు ఏమనుకోరు అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? దుష్టులు తాము చేసి కొనిన దానిలో చిక్కి ఉన్నారు. బబులోను బలమైన దేశం కాబట్టి యెరూషలేము పడిపోలేదు. దేవుడు న్యాయమును తీర్చాడు, పాపానికి దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన ప్రేమ గల దేవుడు, అలాగే పరిశుద్ధుడైనటువంటి న్యాయాధిపతిగా దేవుడు ఉంటాడు. ఇక్కడ చూస్తే దుష్టులు తాము చేసుకున్నారు. అందరు అనుకుంటారు మనం ఏం చేసినా
నడిచిపోతుంది అనుకుంటారు, కానీ దుష్టుడట తాము చేసుకొనిన దానిలో చిక్కుకుంటారట. ఏ తప్పు చేసినా ఆ తప్పే దోషిగా నిలబడుతుంది. అందుకనే దేవుని పేరు పెట్టబడినటువంటి జనము దేవునిని కలిగి జీవించాలి, వాక్యానుసారమైనటువంటి పద్ధతులు నడవాలి. ఎందుకు వస్తాయి శ్రమలు, ఎందుకు వస్తాయి అవమానాలు, ఎందుకు వస్తాయి నిందలు, ఎందుకు వస్తాయి ఇట్లాంటి కష్టాలు అంటే దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యము మనకు బోధించబడుతున్నప్పుడు మనలో అవినీతి, మనలో తప్పు, మనలో దోషము, మనలో పాపం కనబడితే దాన్ని వాక్యము ద్వారా దిద్దుకొని దేవుని కొరకు బ్రతకాలని దేవుడు మనకు నిరంతరం కూడా వాక్యము ద్వారా హెచ్చరిస్తూ వస్తుంటాడు. మరి యెరూషలేము పట్టణము ముట్టడించబడుతుందని ఏదో ఈ రోజు రాత్రి చెప్పిండు, రేపు పొద్దున నిర్మూలం కాలేదు. అది అనేక సంవత్సరాలు అనేక ప్రవక్తలు హెచ్చరించారు, సరి చేసుకోవాలి, అయినా సరి చేసుకోలే. మరి అక్కడ సామ్రాజ్యము ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైనటువంటి సామ్రాజ్యం, అత్యంత బలము గల సామ్రాజ్యం, అత్యంత శక్తివంతమైనటువంటి సామ్రాజ్యంగా మరి అక్కడ ఉన్నటువంటి రాజ్యం కనుక మరి ఇక్కడ చూస్తే, మరి ఆ యొక్క వాక్యంలో కనుక చూస్తే దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కి ఉన్నారు. అంటే దేవుడు అనుమతించారు. ఎందుకు అనుమతించారు అంటే ప్రజలు, రాజ్యము దేవుని హెచ్చరికలకు బేఖాతరు చేశారు. మన జీవితంలో కూడా దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటే దేవుడు అనేక హెచ్చరికలు పంపిస్తాడు. ఎందుకు వస్తున్నాయి శ్రమలు అంటే హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్ల వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి కష్టాలు, ఎందుకు వస్తున్నాయి అవమానాలు, ఎందుకు వస్తున్నాయి నిందలు అంటే మనం బేఖాతరు చేసి దేవునికి విరుద్ధమైనటువంటి లోకాచారాల వైపు, లోక పద్ధతుల వైపు, మోసం వైపు, దుష్క్రియల వైపు ప్రజలు వెళ్తారు. కాబట్టి దేవుని హెచ్చరికలు నిర్లక్ష్యం చేస్తున్నారు, కాబట్టి దేవుని కోపం రగులుకుంటుంది. అయినా యిర్మీయా గారు ఏం చేశారు? అక్కడ పొలాన్ని, భూమిని కొన్నారు. పట్టణమంతా నాశనం అవుతుంది. పట్టణమంతా కూడా పోతున్నటువంటి క్రమంలో దేవుడు ఇన్వెస్ట్మెంట్ చేయించాడు. ఎందుకు? దేవునికి తెలియదా ఈ ప్రజలందరూ కూడా ఈ పట్టణం అంతా కూడా నాశనం అవుతుంది, దేవుడు ఎందుకు డబ్బు పెట్టి ఆ పొలాన్ని కొనిపించాడంటే ఒకసారి మళ్ళా దేవుని వైపు తిరిగి దేవుని తట్టు చూస్తే దేవుడు మరలా ప్రజలను పునరుద్ధరించడానికి. దేవుడు మర్చిపోడు, పశ్చాత్తాపపడిన పాపాన్ని మాత్రం ఆయన క్షమిస్తూ ఉంటాడు. దేవునికి దృష్టికి దాగినది ఏది కూడా లేదు. మనం అనుకుంటాం మన దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు అంటే కొన్ని సందర్భాలలో మరి దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయదు మనుషులు కనుక దేవుని దృష్టికి దాగినది ఏది కూడా ఉండదు. దుష్టులు తాము చేసిన దానిలో చిక్కుకొని ఉంటారంట. ఎవరు ఏ పని చేసినా ఆ తప్పే, ఆ పాపమే దేవుని ఎదుట దోషిగా పట్టిస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం ఆత్మీయ అన్వయంలో చూసుకుంటే మన వ్యక్తిగత జీవితము దేవునికి ప్రీతికరంగా ఉందా? వ్యక్తిగత జీవితము దేవునికి ఇష్టరీతిగా ఉందా? అది మనం చూసుకోవాలి. ఇక్కడ చూస్తే వాక్యంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఏమనుంది ఇక్కడ? ఆయన దృష్టి నరుల మార్గంలో మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఏమనుంది ఇక్కడ? ఆయన దృష్టి నరుల మార్గంలో మీద ఉంచబడి ఉందంట. ఆయన నడకలు అన్నీ కనిపెట్టు చూచుచున్నాడంట. మనం అనుకున్న దేవుడు చూడట్లేదు అనుకుంటాం. చాలా మంది ఏమనుకుంటారు? దేవుడు చూడట్లేదు, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఏ రీతిగా బ్రతికినా దేవుడు చూడట్లేదు అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? ఆయన దృష్టి ఎక్కడుంటుందంట? నరుల మీద ఉంటుంది. మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూడడం అంటే ఆయన యొక్క దేవుని యొక్క దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉందంట. మనుషులు అనుకుంటారు దేవుడు చూడట్లేదు, ఏ పని చేసినా దేవుడు చూడట్లేదు అనుకుంటారు. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన దృష్టి ఎక్కడుంది? నరుల మార్గముల మీద ఉంది. ఏ మార్గంలో వెళ్తున్నావు? పాపపు మార్గంలో వెళ్తున్నామా? అవినీతి మార్గంలో వెళ్తున్నామా? మోసపు మార్గంలో వెళ్తున్నామా? దేవునికి విరుద్ధమైన మార్గంలో వెళ్తున్నామా అని దేవుడు నిరంతరము ఆయన సృష్టించినటువంటి సృష్టిని
పరిశీలన చేస్తుంటాడు. ఎక్కడ ఉంటుందంట? వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తాడంట. మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటాం? నేను క్రైస్తవునే. చాలా మంది అనుకుంటారు, నేను క్రైస్తవునే, నేను చర్చికి పోతే నా పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి వ్యక్తిని గమనిస్తుంటాడు. ప్రతి వ్యక్తి దేవుని చిత్తానుసారమైనటువంటి పద్ధతిలో, దేవుని యొక్క నడవడిలో, దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని పద్ధతిలో, దేవుని పోలిక చొప్పున ప్రతి మనుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దేవునికి ప్రీతికరంగా జీవిస్తుండా లేదా అని దేవుడు నిరంతరం కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే, ఇక్కడ కింది వచనంలో కనుక చూస్తే ఇక్కడ ఏమన్నది? 22వ వచనంలో, దుష్క్రియలు చేయవారు దాక్కుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. దుష్క్రియలు చేయవారు దాక్కుకొనుటకు అంటే చేసిన ఎక్కడ దాక్కున్నా దేవుడు పట్టి నిలబెడతాడు. యెరూషలేము పట్టణము పరిస్థితి కూడా అదే అయిపోయింది. సిద్కియా మరి రాత్రి వేళ పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. పారిపోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుని దృష్టికి అతను దాగలేదు. పారిపోవడానికి రాత్రిపూట ఎవరు చూడరు, లేకపోతే ఇంటి వెనకకి వెళ్ళిపోతే ఎవరు చూడరు, లేకపోతే ఏదో ప్రయత్నం చేశాడు అక్కడ, కానీ దేవుని దృష్టికి అతను దాగలేదు. మనుషుల నుండి దాగొచ్చు, కానీ దేవుని నుండి దాగలేరు. అందుకని ఇక్కడ చూస్తున్న వాక్యంలో, దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. అందుకనే దేవుని పేరు పెట్టబడినటువంటి జనముగా మనం ఈ భూమి మీద జీవిస్తుంటున్నాం. దేవుని అనుసరించే ప్రజలుగా మనం జీవిస్తుంటున్నాం. మనం చేసే క్రియ, మనం చేసే మాటలు, మాట్లాడే మాటలు, మనం జీవించే జీవన విధానము దేవునికి ప్రీతికరంగా ఉందా? ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఏంటంటే, నా జీవన విధానము దేవునికి ఇష్టంగా నేను బ్రతుకుతున్నానా? సిద్కియా రాజు పారిపోవాలని ప్రయత్నం చేసిన దేవుని దృష్టికి మనుషులందరం కూడా ఎవరికి మనుషులకు భయపడకపోవచ్చు, కానీ ఒక మనిషి దేవునికి భయపడి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన ఇక్కడ వాక్యం ఏముంది? ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉంది. ఎక్కడుందంట? మనం అడుగు తీసి వేసే అడుగులో దేవుడు కను దృష్టి ఉంది అక్కడ. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. మనం అనుకుంటాం దేవుడు చూసిండా అని అనుకుంటారా ఎవరన్నా? దేవుడు నన్ను చూసిండా అనుకుంటారా ఎవరన్నా? కానీ వాక్యం చెప్తుంది ఇక్కడ, యోబు గ్రంథం 34:21లో ఏమన్నదంటే, ఆయన దృష్టి నరుల మార్గబడి ఉంది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడంట. చూస్తే మరి రాత్రి వేళ పారిపోవడానికి ప్రయత్నం చేసిన దేవుని దృష్టికి అతను దాగలేదు. కానీ దేవుడు మరి ఆయనను దృష్టి ఆయన మీద ఉంచాడు. చూస్తే ఇక్కడ చూస్తే మరి రహస్య పాపాలు, రహస్య ఆలోచనలు, రహస్య నిర్ణయాలు అన్ని దేవునికి తెలిసినవే. అందుకే ఆయన ముందు నిజాయితీగా బ్రతకాలి ఒక మానవుడు. ఎవరి ముందు బ్రతకాలి? మనుషుల ముందా? ఆయన ముందు ఎట్లా బ్రతకాలి? నిజాయితీగా బ్రతకాలి. ఎందుకు నిజాయితీగా దేవుని ముందు బ్రతకాలి అంటే, దేవుని కను దృష్టి మనుషులందరి మీద ఉంటుంది. దేవుడు హెచ్చరికలు ఇస్తాడు, తీర్పు వెంటనే రాదు. దేవుడు హెచ్చరికలు ఇస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు ప్రవక్తల ద్వారా, తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో సార్లు మనుషులను హెచ్చరిస్తూనే ఉంటాడు. అదే జకర్యా గ్రంథంలో చూస్తే ఇక్కడ ఏమని ఇంకొక మంచి మాట ఉంది, దేవుని స్వరాన్ని పదే పదే తిరస్కరిస్తే సమాధానము కూడా నిలిచిపోతుంది. ఇక్కడ చూడండి 7వ అధ్యాయం 11-13 వరకు. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ఏం చేశారంటే ఇక్కడ, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని
ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందుము వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. వారి మీదకి వచ్చిందంట. ఎందుకు వచ్చింది మహోగ్రత? దేవుని ఉగ్రత మనుషుల మీదకి ఎందుకు వచ్చింది? దేవుని కోపం మనుషుల మీదకి ఎందుకు వచ్చింది? దేవుడు ఎవరిని సృష్టించాడు? మనుషులను సృష్టించాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనుషులను తయారు చేశాడు. దేవుని కోపం ఎందుకు వచ్చింది మనుషుల మీదకి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుంది? ఇక్కడ మరి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయము కురువిందము వలె కఠినపరుచుకొనిరి కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. మహోగ్రత వారి మీదికి వచ్చిందంట. ఎందుకు వస్తుంది కోపము? ఎందుకు దేవుని ఉగ్రత వస్తుందంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తే. దేవుని యొక్క వాక్యం, దేవుడు ఏం కోరుకుంటాడు? దేవుడు తన ప్రజల యొద్ద నుండి పరిశుద్ధతను కోరుకుంటాడు. దేవుడు తన ప్రజల నుండి యథార్థతను కోరుకుంటాడు. దేవుడు తన ప్రజల దగ్గర నుండి నీతి నిజాయితీని కోరుకుంటాడు. కానీ దేవుని యొక్క అనేక సార్లు హెచ్చరింపబడిన చివరికి ఏమొస్తుందంట? మహోగ్రత వస్తుందంట. దేవుని కోపము రగులుకోకముందే మనిషి దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగకపోతే దేవుని కోపము రగులుకుంటుంది. ఇక్కడ కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు 13వ వచనం ఆలకింపకపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. ఎన్నిసార్లు ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు, కానీ రాజుగారు వినలేదు. అప్పుడు తీర్పు అక్కడికి వచ్చింది. ఈ రోజు కూడా దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతుంది. దేవుని స్వరాన్ని వింటారు. దేవుని దాసుల ద్వారా మరి వింటా ఉంటారు. కానీ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనుషులు మాత్రము నీతి నిజాయితీగా బ్రతకడము, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూనే ఉంటారు ఈ లోకంలో. దేవుడు కోరుకునేది ఏంది? సత్యాన్ని కోరుకుంటాడు, నీతిని కోరుకుంటాడు, యథార్థతను కోరుకుంటాడు, పరిశుద్ధతను కోరుకుంటాడు. ఇవి లేకుండా మనిషి బ్రతికినప్పుడు దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత ఎట్లా వస్తుంది? దేవుని కోపం రగులుకుంటుంది. అప్పుడు ఎంత ఏడ్చినా అది ఆలస్యమై దేవుని కోపానికి రగులుకుంటాం. కనుక ఇక్కడ చూస్తే ఏమనుంది? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక. అనేక సార్లు మనం హెచ్చరించబడుతూనే ఉంటాం. అనేక విషయాలతోటి అనేక మార్లు మనం హెచ్చరించబడుతూనే ఉంటాం. వాక్యము మనతో మాట్లాడుతూనే ఉంది సరి చేసుకోవాలని. వాక్యం అనేక రీతులుగా ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ఇంకా యూట్యూబ్ లో అక్కడిక్కడ ఎక్కడెక్కడ వింటూనే ఉంటాం. వాక్యం వింటూనే విరివిగా దేవుడు అనేక దైవజనులను ప్రపంచంలో అనేకులను బలంగా వాడుకుంటా ఉంటున్నాడు. వాక్యం వింటా ఉంటాం అందరం కూడా. కానీ ఆ వాక్యము ద్వారా మనుషులైనటువంటి మనము సరి చేసుకుంటున్నాం మన జీవన విధానాన్ని. దేవుని వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు దేవుని ఉగ్రతకు లోన్ కావడానికి దగ్గరగా అవుతామా, లేకపోతే ఆ వాక్యము ద్వారా సరి చేసుకొని దేవుని ఎదుట నీతి నిజాయితీ యథార్థతతోటి, సత్యముతోటి, పరిశుద్ధతతోటి దేవుని దగ్గర నిలబడతామా? అది మన చేతిలోనే ఉంది. ఇర్మియా ఎన్నో సార్లు మరి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు. మరి అక్కడ ఆ వాక్యానికి విరుద్ధంగా బ్రతకడంతో దేవుడు అనుమతించాడు యెరూషలేము పట్టణము ముట్టడికి. ఈరోజు మన వ్యక్తిగత జీవితం ఏ రీతిగా ఉంది? ఈ వచనంలో చూస్తే యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు తాము వినకుండాట్లు హృదయంలో ఏం చేసుకున్నంట? కఠినపరుచుకున్నంట. హెచ్చరికలు వస్తున్నాయేమో, దేవుని మాట వింటున్నామేమో, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుందేమో, ఇంకా దేవునికి విరుద్ధంగా జీవిస్తే యెరూషలేము పట్టణం మీదికి దేవుడు అనుమతించాడు. ఈరోజు మన జీవితాన్ని కూడా, మన జీవితంలో కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకొని మన పద్ధతిని సరి చేసుకొని, మన ఆత్మీయ స్థితిని సరి చేసుకొని దేవుని ఎదుట నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. వాళ్ళు అనుకున్నారు యెరూషలేములో పెద్ద మందిరం ఉంది, ఆ మందిరం మమ్మల్ని కాపాడుతుందని అనుకున్నారు.
కానీ దేవుని సన్నిధి వారిని కాపాడలేకపోయింది. మన జీవితంలో కూడా ఇక్కడ చూస్తే ఆమోస్ గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. అంటే దేవుడు ఆయన దాసులను, ఆయన ప్రవక్తలను, ఆయన సేవకులను వాడుకుంటాడు మనుషుని హెచ్చరించడానికి. ఆ హెచ్చరించే క్రమంలో మనుషులు హెచ్చరింపబడి దేవుని తట్టు తిరగాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తన సేవకులైన ప్రవక్తలకు తాను అంటే దేవుని ఉద్దేశము దేవుని సేవకుల ద్వారా మరి ప్రచురము చేయబడుతుంది. ఇర్మియా గారి ద్వారా అక్కడ చెప్పబడింది మాట, బాబు జాగ్రత్తగా ఉండు, నీ మీదకి ఉగ్రత రాబోతుంది. మీ సైన్యము, అప్పటి సైన్యము చూస్తే అది చాలా శక్తివంతమైనటువంటి సైన్యం. ఆ సైన్యము చూస్తే చాలా ప్రభావితమైనటువంటి ఆ సైన్యంగా మనం చూస్తాం. బబులోను సామ్రాజ్యము ఆ కాలంలో మరి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఎదిగి లోబడిన తర్వాత ఐగుప్తు మీద ఆశపడ్డాడు. ఎందుకు ఆశపడ్డాడు చూస్తే మరి ఐగుప్తు మీద ఆశపడినందుకు దేవుని యొక్క తిరుగుబాటు, మరి ఆ నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆశకు అంతులు ఉండవు మనుషులకు, కానీ దేవుని ప్రజలముగా దేవుని మీదనే ఆధారపడాలని ఆయన కోరుకుంటా ఉంటాడు. ఏదో చేయాలి, త్వరగా పైకి రావాలి. అక్కడ రాజు కూడా ఏమన్నాడు? ఐగుప్తు మీద ఆశపడ్డాడు. అక్కడ ఐగుప్తులు అన్ని ఉంటాయి, బెస్ట్ అక్కడికి పోదాం. కానీ ఆ ఉగ్రత యెరూషలేము పట్టణం మీదకి రావడం మనం చూస్తూ ఉంటాం. కనుక మన జీవితంలో కూడా మరి వాక్యం సెలవిస్తున్నట్టు ఆయన దృష్టి నరుల మార్గంల మీద నుంచబడింది. ఆయన నడకలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నప్పుడు మనుషులైనటువంటి మనము, దేవుని ప్రజలమైనటువంటి మనము దేవునికి ఇష్ట ప్రకారము జీవించాలని ఆయన కోరుకుంటా ఉంటున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల వేళలో మనం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మన జీవితంలో కూడా సరి చేసుకోవాల్సిన ఏదైనా ఉంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు దేవుని ఎదుట మరి సరి చేసుకొని దేవుని ఎదుట యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆయన హెచ్చరిస్తా ఉంటున్నాడు. వాక్యంలో చూస్తే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చెయ్యడంట. దేవుని ప్రకటన, దేవుడు తీర్పు పంపే ముందు సేవకులను పంపుతాడు. సేవకుని పంపించాడు ఇర్మియాను. అక్కడికి ఇర్మియాను పంపి హెచ్చరించాడు, అయినా వినలే. ఇర్మియా చెప్తే తీసుకుపోయి, నువ్వు నాకు చెప్తావని తీసుకుపోయి రాజభవనంలో చెరలో వేసి ఆయన చెరసాలలో వేశారు దేవుని ప్రవక్తను. అట్లా ఉంటుంది రాజ్యాలు. కనుక నిజమైన దేవుని సేవకులు ప్రజలకు నచ్చే మాటలు మాత్రమే చెప్పరు, కానీ దేవుని మాటలు చెప్తారు. దేవుడు చెప్పిన సత్యాన్ని ప్రకటిస్తారు. ఇర్మియా గారు అదే ప్రకటించారు, సత్యాన్ని. జాగ్రత్తగా ఉండు, కానీ తీసుకుపోయి చెరలో పడేశారు. ఈరోజు మన జీవితంలో కూడా మరి దేవుని హెచ్చరికను బేఖాతరు చేస్తే మనము దేవుని ఉగ్రతకు కూడా పాలు కావాల్సింది. అవిధేయత ఆశీర్వాదాన్ని శాపంగా మారుస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడనైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏమనుంది? ఏం చేయాలంటే మనుషులము నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నడుచుకోవాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనుషుల నుండి? దేవుడు ఏం కోరుకున్నాడు? బలులు కోరుకుంటున్నాడా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనుషుల నుండి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనుషుల నుండి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఇక్కడ రాయబడింది, సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలి. మనుషులు ఏం చేయాలా? వాక్యానుసారంగా బ్రతకాలి. భూమి మీద ఏం చేయాలి? మన ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, మన ఇష్టానుసారంగా దుష్క్రియలు చేయడం కాదు, మన ఇష్టానుసారంగా లోకంలో మనకు నచ్చినట్టు జీవించడం కాదు. దేవుడు నిర్మించినటువంటి మనిషి
దేవుడు సృష్టించినటువంటి మనిషి ఏం చేయాలంట? సమస్తమైన కట్టడలను ఆజ్ఞలను నీవు అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించు. యూదా దేవుని ప్రజలే అయినా అవిధేయత వారిని శత్రువుల చేతికి అప్పగించాడు దేవుడు. యూదా ఎవరండి? దేవుని ప్రజలే, కానీ వారిని శత్రువుల చేతికి ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించాడు. ఎవరు అప్పగించాడు? ఇక వీడు దొంగ, వీడు నా మనిషే వీడు, కానీ నేను నీకు అప్పగిస్తున్నాను, దేవుడే అప్పగించాడు. యూదా ప్రజలు దేవుని ప్రజలే, కానీ శత్రుకు దేవుడు అప్పగించాడు. దేవునితో ఉన్న సంబంధం కంటే విధేయత ముఖ్యం. విధేయత కలిగి జీవించాలి. దేనికి విధేయత కలిగి జీవించాలి అంటే వాక్యంలో ఇక్కడ చూసినాం కదా, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని. ఎంతమంది వింటున్నాం దేవుని మాటను? అందరం వింటాం ఆ రోజు దేవుని మాటను? దేవుని వాక్య ప్రకారం జీవిస్తాం అందరం? ఎంతమంది జీవిస్తున్నాం అందరం? వెరీ గుడ్. ఎంతమంది జీవిస్తున్నాం దేవుని వాక్య ప్రకారం? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల శాపములన్నీ నీకు సంభవించు. ఇక కింద ఉంటాయి, అక్కడ చదువుకోవచ్చు శాపంలో లిస్ట్ ఏమేమి ఉంటాయి అక్కడ ఆ వచనం కింద అన్ని. దేవునితో ఉన్న సంబంధం కంటే విధేయత ముఖ్యంగా మనం చూసుకోవాలి. క్రైస్తవుడిగా పిలువబడడం సరిపోదండి, దేవుని చిత్తాన్ని మనం ఈ భూమి మీద నెరవేర్చాలి. ఏంటి దేవుని చిత్తము? దేవుని చిత్తం ఏంది? పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తము? దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని కట్టడాల ప్రకారం, దేవుని వాక్యానుసారంగా జీవించడము దేవుని చిత్తం. అంతేనా కాదా? అంతేనా కాదా? కనుక మనము నిరంతరము దేవుని చిత్తానుసారంగా బ్రతికినప్పుడు మాత్రమే అప్పుడు నిజమైన క్రైస్తవుని క్రైస్తవుడు అన్న నేను విశ్వాసి అంటాను. నిజమైన దేవుని యొక్క విశ్వాసిగా మనం ఉంటాం. దేవుడు తీర్పు చెప్పే ముందు ఎన్నో అవకాశాలు ఇస్తాడు మనిషికి. యెషయా ప్రవక్త మాట్లాడాడు, మీకా మాట్లాడాడు, జెఫన్యా మాట్లాడాడు, హబక్కూకు, ఇర్మియా, ఎజికియల్ అనేక ప్రజలను పంపించాడు సరి చేసుకోమని. కొన్ని సంవత్సరాలు మాట్లాడాడు దేవుడు. రాత్రి చెప్పిన పొద్దున తీర్పు రాలే. కొన్ని సంవత్సరాలు హెచ్చరించారు ప్రవక్తలు, అయినా మార్పు జరగలేదు. వారు దేవుని మాట వినకపోవడంతో తీర్పు దేవునికి తప్పలేదు. సిద్కియా తన కళ్ళతో దేవుని శక్తిని చూసినా, తన చెవులతో దేవుని వాక్యం విన్నా, తన హృదయాన్ని దేవునికి అప్పగించలేదు. మనం వింటున్నాం వాక్యం? ఎంతమంది వింటున్నాం వాక్యం? చర్చిలు వింటాం, ఫోన్లో వింటాం, అంతటి వింటాం వాక్యం. కానీ వాక్యం వినడం కాదు, విధేయత చూపించాలి. తన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. సిద్కియా కళ్ళతో దేవుని శక్తి ఏందో చూశాడు, వాక్యం విన్నాడు, చెవులతో వాక్యం విన్నాడు, తన హృదయాన్ని మాత్రము దేవునికి అప్పగించలేదు. ఫలితంగా రాజ్యము, నగరము, దేవాలయం అన్ని కోల్పోయాడు. అదే దేవుని తీర్పు అంతిమం కాదు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో మరి పశ్చాత్తాపడిన వారికి ఆయన కృప మరి పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ మనిషి దేవుని తట్టు తిరగడం లేదు. మనిషి అంత కోపం, మహోద్రేకంలో కూడా దేవుడు కృపను చూపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనిషి దేవుని తట్టు తిరగడం లేదు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని స్వరాన్ని ఆలస్యం చేయకుండా ప్రతిరోజు కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ దేవునికి భూమి మీద ప్రీతికరంగా జీవించినప్పుడు మాత్రమే నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ. విధేయతతో నడవాలి. అప్పుడు తీర్పుకు బదులుగా దేవుడు ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. కనుక ఈరోజు మన జీవితంలో దేవునికి ప్రీతికరంగా ఉందా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మనం కూడా మన హృదయాన్ని దేవునికి ఇష్టంగా ఉండేటట్టు చేసుకుని దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. సిద్కియా వాళ్ళ హృదయాన్ని కఠినపరచుకోకుండా
మరి వినయంతో దేవుని వాక్యాన్ని అన్వయించుకొని మరి దేవుని యొక్క మాటను అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతకాలి. ఎందుకంటే దేవుని కోపము మహోద్రేకము, తీర్పులో కూడా దేవుడు పశ్చాత్తాపానికి మరి తలుపు తెరిచి ఉంచుతాడు. నాహు గ్రంథంలో చూద్దాం, ఇక్కడ చివరిగా చదువుకొని ముగించుకుందాం. ఆయన ఉగ్రతను సహింపగలవాడేవాడు, ఆయన కోపాగ్ని ఎదుట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నది, ఇక్కడ ఆయన ఉగ్రతను సహింపగలవాడేవాడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడేవాడు, ఆయన కోపం అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగునట. శ్రమలు వచ్చినప్పుడు దేవునికి విముఖత, దేవుని వైపు తిరిగితే ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. దేవుడు తీర్పు తీర్చే దేవుడు, అదే సమయంలో ఆశ్రయం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. తీర్పు నుండి రక్షణ పొందాలంటే ఆయన యుద్ధకే రావాలి మనిషి. దేవుని యుద్ధకు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ రక్షణ లభిస్తుంది. సిలువలో యేసుక్రీస్తు కూడా అదే ఆశ్రయమయ్యాడు. కనుక మన జీవితంలో మరి ఆ 7 అంశాలు నేను చెప్పాను ఈరోజు. మరి దేవుడి హెచ్చరికను తిరస్కరించకుండా, దేవుని తీర్పు, దేవుని దృష్టికి దాగినది ఏది కూడా లేదు. దేవుని స్వరాన్ని, దేవుని తన రహస్య సంకల్పాన్ని ముందుగానే తెలియజేస్తాడు. అవిధేయత ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. తీర్పులో కూడా దేవుడు పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తాడు. ఇవి సరి చేసుకొని మనుషులందరం కూడా దేవుని మీదనే మన జీవితాలను నిర్మించుకోవాలి. అత్యంత బలప్రదమైనటువంటి సామ్రాజ్యం కూడా తీర్పుకు లోనైంది. ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి సామ్రాజ్యం అది, అయినా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా బ్రతికితే దేవుని తీర్పు మనుషుల మీదకి వస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక 2 నిమిషాలు మనమందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని ఎదుట మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ఎదుట ఒకవేళ దేవునికి విరుద్ధమైనటువంటి అంశాలు, పద్ధతుల్లో ఏమని ఉంటే దేవుని ఎదుట సరి చేసుకుందాం. సిద్కియా రాజు సైన్యాన్ని నమ్మాడు. ప్రపంచంలో అత్యంత బలప్రదమైనటువంటి రాజ్యం నాది అనుకున్నాడు. సైన్యాన్ని నమ్మాడు, గోడలను నమ్మాడు, రాజకీయాన్ని నమ్మాడు, కానీ దేవుని వాక్యాన్ని నమ్మలేదు. ఈరోజు నీ జీవితంలో దేన్ని బట్టి మనం అతిశయిస్తుంటున్నాం? మరి సిద్కియా రాజు యొక్క ఫలితము, అతడు బబులోనుకు చెరగా వెళ్ళాడు. ఈరోజు మనము దేనిని నమ్ముతున్నాం? మన తెలివిన, మన సంపదన, మనకున్నటువంటి పలుకుబడిన, లేక దేవుని వాక్యమా? దేవుని తీర్పు ప్రకటింపబడినప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గము నిజమైన పశ్చాత్తాపం మరియు దేవునికే సంపూర్ణ విధేయత ఇచ్చినప్పుడే దేవుడు మన మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. దేవుని స్వరాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో నిన్ను ప్రశ్నించుకోవాలి. నా జీవితంలో పశ్చాత్తాపం అవసరమైన ప్రాంతాలు, లేకపోతే అవసరమైనటువంటి ఏరియాలు ఎక్కడ ఉన్నాయి నా జీవితంలో? మరి ఏ ఏ ఏ అంశాల మీద నేను పశ్చాత్తాపం దేవుని దగ్గర పొందుకోవాలి? ఈరోజు దేవుడు నన్ను పిలుస్తుంటే నేను స్పందించాలి అనే తీర్మానం నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే దేవుని మహా ఉగ్రత రాకముందే మనుషులందరూ కూడా దేవుని తట్టు తిరిగే రీతిగా మనం ఉండాలి. మరి అనేక ప్రవక్తలు ప్రవచించారు, చెప్పారు, హెచ్చరిక ఇచ్చారు. యెరూషలేము చివరికి ముట్టడిలోకి వచ్చేసింది. ప్రజలు భయపడ్డారు. రాజు సిద్కియా అధికారంలో ఉన్నాడు, కానీ దేవుడు మరి తీర్పును ప్రకటించాడు. ఆ తీర్పు అకస్మాత్తుగా రాత్రికే రాలేదండి. అది ఎన్నో సంవత్సరాల అవిధేయతకు ఫలితం. ఈ రోజు కూడా దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు. మన జీవితంలో దేవునికి ఇష్టం లేని ఏది మనలో ఉన్నా అది తీర్పు వరకు రాకముందే సరి చేసుకొని దేవుని ఎదుట మనము సరి చేసుకొని దేవుని ఎదుట నిలబడాలి. ఇర్మియా 32వ అధ్యాయంలో దేవుని తీర్పు మరి భవిష్యత్ పునరుద్ధరణ అనే 2 ప్రధానమైన సత్యాలను మనం నేర్చుకున్నాం ఈ రోజు. వాటి ప్రకారము మనం జీవించాలి. బబులోను సామ్రాజ్యం అంటే ఆ కాలంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది.
మరి యూదా రాజు సిద్కియా మొదట నెబుకద్నెజరుకు లోబడిన తర్వాత ఐగుప్తు మీద ఆశపడి తిరుగుబాటు చేశాడు. దానికి ప్రతిగా నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించాడు. అది కేవలం ఒక రాజకీయ యుద్ధం మాత్రమే కాదు, కానీ దేవుడు ముందుగానే ప్రకటించినటువంటి తీర్పు కనుక మన జీవితంలో కూడా అనేక మార్లు వాక్యం హెచ్చరించబడినా మనము ఇంకా పడిపోతూనే ఉంటున్నామేమో. యెరూషలేము పడిపోయింది. సిద్కియా బబులోనుకు చెరగా తీసుకువెళ్ళబడ్డాడు. ప్రజలు బందీలుగా తీసుకుపోబడ్డారు. ఈరోజు మన జీవితంలో హెచ్చరికను నిర్లక్ష్యం చేయకుండా మనం కూడా క్రీస్తు వైపు తిరిగి నీతి పరిశుద్ధత కొరకు సత్యమైనటువంటి మార్గంలో నడుచుకునే రీతిగా మనం అందరం కూడా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాల ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. పరలోకమందున మా తండ్రి, సిద్కియా వలె నీ స్వరాన్ని నిర్లక్ష్యం చేసే హృదయాన్ని మాలో ఉండనీయకము. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రకటించినటువంటి సత్యాన్ని గౌరవించినట్లే నీ వాక్యాన్ని గౌరవించే ఆత్మను మాకు అనుగ్రహించుము. పశ్చాత్తాపంతో నీ యొద్దకు తిరిగి వచ్చి నీ కృపలో నడిచే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.